తిన్నాము. తర్వాత మీరు ముందు క్లాసులకు అటెండెన్స్ మీరే వేస్తారు కదా, అట్లే అటెండెన్స్ చేసుకోండి. అటెండెన్స్ అందరూ వేసుకోండి. అటెండెన్స్ అందరూ అందరూ ఓకే. నందిని ఓకే అయింది. నెక్స్ట్ నందిని ఓకే. నందీష్ కుమార్ ఓకే. అందరూ వేసుకోండి. అట్లే అదేవిధంగా మొత్తం ఎవరు లెఫ్ట్ కాకూడదు. నెక్స్ట్ నాగేష్ రెడ్డి ఓకే. స్టార్ట్ చేస్తామా? అందరూ ఇంకా మీట్లో పెట్టుకోండి. స్టార్ట్ చేస్తామా? ఇంకా ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీబడి. అందరికీ నమస్కారం. సరే, నిన్నటి క్లాసులో మనం సొంత వ్యాపారం అంటే ఏమి, సొంత వ్యాపారం యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. సొంత వ్యాపారము దాని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు క్లాసులో సొంత వ్యాపారం అంటే ఏమి, లేదా సొంత వ్యాపారం నిర్వచించి సొంత వ్యాపారం యొక్క లాభ నష్టాలను వివరించండి, లేదా సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాలను దుష్ప్రయోజనాలను వివరించండి, లేదా సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాలను పరిమితులను వివరించండి అని అడగచ్చు. ఎగ్జామినేషన్లో దీని యొక్క లాభ నష్టాలు కూడా ముఖ్యమైనవే మనకు. సరే, మొదట సొంత వ్యాపారం అంటే ఏమి ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. అయితే మరొకసారి కూడా చెప్పడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి వ్యాపార సంస్థల్లో సొంత వ్యాపారం అనేది మొట్టమొదటి దశ. అంటే వివిధ రకాలైనటువంటి వ్యాపార సంస్థల్లో మొదటి దశకు చెందింది ఈ సొంత వ్యాపారం. ఓకే. అంతేకాకుండా ఇది అత్యంత పురాతనమైనది, అత్యంత ప్రాచుర్యం కలది. ఆధునిక వ్యాపార వ్యవస్థలో ఎన్ని వ్యాపార సంస్థలు అమలులోకి వచ్చినప్పటికీ కూడా దీని యొక్క ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఈ సొంత వ్యాపారం యొక్క ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వీటి యొక్క ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. అభివృద్ధి చెందినటువంటి అమెరికాలోనే దాదాపుగా 40% వరకు సొంత వ్యాపారం నిర్వహించేటువంటి వ్యక్తులే ఉన్నారంటే దీని యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సరే, సొంత వ్యాపారం అంటే ఏమి? ఒక వ్యక్తి సొంతంగా నిర్వహించేటువంటి వ్యాపారాన్ని సొంత వ్యాపారం అని క్లుప్తంగా చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి యాజమాన్యంలో నిర్వహించబడేటువంటి వ్యాపారాన్ని సొంత వ్యాపారం అని అనవచ్చు. ఒక వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి మూలధనముతో కానీ లేదా అప్పుగా తెచ్చినటువంటి మూలధనంతో కానీ వ్యాపార సంస్థను స్థాపించి తానే సర్వము నిర్వహించుచూ చేయు వ్యాపారాన్నే సొంత వ్యాపారమని
అంటారు. అంటే వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి సొమ్ముతో కానీ లేదా ఇతరుల నుంచి కానీ ఇతరుల వ్యక్తుల నుంచి కానీ లేదా ఇతర సంస్థల నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ అప్పుగా తీసుకొని ఒక వ్యాపార సంస్థను స్థాపించి తానే సర్వము నిర్వహించుచూ చేసేటువంటి వ్యాపారాన్నే సొంత వ్యాపారం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా కొట్లు, తర్వాత ఈ టీవీ షాపులు, సెల్ ఫోన్ షాపులు, మెకానిక్ షాపులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, సైకిల్ షాపులు కావచ్చు, మోటార్ బైక్ సర్వీసులు ఏదైనా సరే, చివరకు ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా మనం ఎన్నో సొంత వ్యాపార సంస్థలను మనము చూస్తూ ఉంటాం. వీటి యొక్క ప్రాధాన్యత ఎవరు మాట్లాడకూడదు, వీటి యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉందని చెప్పవచ్చు. అంటే ఈ వ్యాపారంలో ఈ వ్యాపారం వచ్చేసి అన్ని కార్యకలాపాలు కూడా ఒకే వ్యక్తి చూసుకుంటాడు, ఒకే వ్యక్తి నిర్వహిస్తాడు. అతడు తన బంధువుల నుంచి కానీ లేదా స్నేహితుల నుంచి కానీ లేదా కుటుంబ సభ్యుల నుంచి సహాయం తీసుకున్నప్పటికీ కూడా అన్ని కార్యకలాపాలను నియంత్రణ చేసేది ఆ సొంత వ్యాపారి. అంటే ఒకే వ్యక్తి యజమానిగా ఉంటాడు. అతడే కార్యకలాపాలని నిర్వహిస్తాడు, అతడే కార్యకలాపాలు నిర్దేశిస్తాడు, అతడే వ్యాపారం నియంత్రణ చేస్తాడు. మొత్తం అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే తన వ్యాపారానికి అతడే చక్రవర్తి, తన వ్యాపారానికి తానే కింగ్. అన్ని వ్యవహారాలు కూడా అతడే చూసుకుంటాడు. ఇది మనకు తెలుసు. సరే, ఈ ఇక నిర్వచనం గురించి చెప్పాలంటే ఎంతోమంది నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. మనం ఏ నిర్వచనమైనా రాయొచ్చు. క్లుప్తమైనటువంటి నిర్వచనం, అతి సులభమైనటువంటి నిర్వచనం మనం హాని నిర్వచనం గురించి తెలుసుకున్నాం. LH హాని ఏమంటాడు? ఎవరైతే వ్యాపార కార్యకలాపాన్ని నిర్దేశిస్తారో, ఎవరైతే వ్యాపార బాధ్యతను మోస్తారో, ఎవరైతే నష్ట భయాన్ని ఎదుర్కొంటారో ఆ వ్యక్తి నడిపేటువంటి సంస్థ సొంత వ్యాపార సంస్థ అవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే తన వ్యాపార కార్యకలాపాలను నిర్దేశిస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆ కార్యకలాపాలని కొనసాగిస్తాడో, ఏ వ్యక్తి అయితే నష్టభయాన్ని ఎదుర్కొంటాడో, ఏ వ్యక్తి అయితే వ్యాపార బాధ్యతను మోస్తాడో ఆ వ్యక్తి నడిపేటువంటి వ్యాపారాన్నే సొంత వ్యాపార సంస్థ అని అంటారు. ఇది ఓకే. సరే, ఇప్పుడు సొంత వ్యాపార సంస్థ వలన ప్రయోజనాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే సొంత వ్యాపారం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సొంత వ్యాపారం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి చెప్పాలంటే, ఒకటి సులభంగా స్థాపించుట మొట్టమొదటి ప్రయోజనం. సొంత వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా సులభంగా స్థాపించవచ్చు. సొంత వ్యాపారానికి ఉన్నటువంటి ప్రయోజనాల్లో ఇది అతి ముఖ్యమైనది. ఏమా శిల్ప, డిస్టర్బెన్స్ వస్తుంది, మీట్లో పెట్టుకోండి, చాలా డిస్టర్బెన్స్. సులభంగా స్థాపించవచ్చు. తర్వాత ఏ వ్యక్తి వద్ద అయినా తగినటువంటి నగదు లేదా మూలధనం ఉన్నట్లయితే
ఏ వ్యక్తి అయినా దీన్ని సులభంగా స్థాపించుకోవచ్చు. దీన్ని స్థాపించడానికి చట్టపరమైన ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమీ లేదు. అంతేకాకుండా చట్టపరంగా పాటించవలసినటువంటి నియమ నిబంధనలంటూ ఏమీ లేవు. దీనికి ప్రత్యేకమైన చట్టము లేదు, నియమ నిబంధనలు లేవు. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే తన వ్యాపారాన్ని స్థాపించుకోవచ్చు, సొంత వ్యాపారాన్ని స్థాపించవచ్చు. దీనికి కొన్ని సంస్థల వలె పెద్ద నియమ నిబంధనల రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ పంచాయతీ అయితే ఏదో పంచాయతీ నుంచి లైసెన్స్ తీసుకోవచ్చు. అదే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లైసెన్స్ తీసుకోవచ్చు. అదే సిటీస్లో అయితే కార్పొరేషన్ లైసెన్స్ తీసుకున్నట్లయితే సొంత వ్యాపారాన్ని ఎవరైనా స్థాపించుకోవచ్చు. ఈ విధంగా సొంత వ్యాపారాన్ని అతి సులభంగా స్థాపించుకోవచ్చు. ఇది కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే తన వ్యాపారాన్ని, ఏ వ్యక్తి అయినా సరే తన వద్ద నగదు ఉన్నట్లయితే లేదా అప్పుగా తెచ్చేటువంటి స్తోమత ఉన్నట్లయితే ఏ వ్యక్తి అయినా సరే సులభంగా సొంత వ్యాపారాన్ని స్థాపించుకోవచ్చు. ఎవరితో కూడా అతడు అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఇది రెండవది సత్వర నిర్ణయాలు. ఇక్కడ వ్యాపారానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా యజమాని ఒక్కడే, ఇతర యజమానులంటూ ఉండరు. భాగస్తులు కానీ యజమానులు కానీ ఉండరు. ఒక్కడే యజమాని, అతడే నియంత్రణాధికారి, అతడే తన వ్యాపారానికి సంబంధించి కింగ్ కాబట్టి అతడే నియంత్రణాధికారి. కాబట్టి ఎవరితోనూ సంప్రదించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్ణయాల్ని వెంటనే తీసుకోవచ్చు. అతనికి తోసిన విధంగా, అతనికి సముచితమైన అనిపిస్తే వెంటనే నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచవచ్చు. ఎవరితోనూ సంప్రదించిన అవసరం లేదు. అతడే తన వ్యాపారానికి యజమాని, అతడే సేవకుడు, అతడే కార్యనిర్వహణాధికారి. కాబట్టి ఎవరితోనూ సంప్రదించిన అవసరం లేదు. కాబట్టి వెంటనే అతడు నిర్ణయాలను తీసుకొని వాటిని అమలు జరిపి వ్యాపారాన్ని సమర్థవంతంగా కొనసాగించుకోవచ్చు. ఇది మూడవది వ్యక్తిగత శ్రద్ధాశక్తులు. వ్యక్తిగత శ్రద్ధాశక్తులు ఇక్కడ సొంత వ్యాపారంలో అతని యొక్క రుణ బాధ్యత అపరిమితం. తర్వాత వచ్చిన లాభాన్నంతా కూడా ఎవరికి కూడా పంపిణీ చేయవలసిన అవసరం లేదు, పంచని అవసరం లేదు. అతడే అనుభవిస్తాడు. నష్టం వచ్చినా అతడే అనుభవిస్తాడు అనుకోండి. లాభం అంతా కూడా అతడే అనుభవిస్తాడు. ఇతరులకు పంచని అవసరం లేదు. కాబట్టి ఆ వ్యాపారంలో ఏవైనా అతడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని వ్యాపారం నష్టపోయినట్లయితే అతడే మొత్తం నష్టాన్ని కూడా భరించవలసి ఉంటుంది. కాబట్టి అతడు వ్యక్తిగత శ్రద్ధాశక్తులు ఉంటాయి. అంటే 3 కారణాల చేత. అంటే అతను ఒకవేళ వ్యాపారంలో నష్టం వస్తే ఆ నష్టాలంతా కూడా తానే భరించాలి. లాభం వచ్చినా అతడే అనుభవిస్తాడు. కాబట్టి దానికి ఒక్కడే యజమాని. కాబట్టి అతడు అన్ని వ్యక్తిగతమైన, అంటే నష్టం వచ్చినా అది అతడే భరించాలి. కాబట్టి అతడే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి వ్యక్తిగత శ్రద్ధాశక్తులు అనేవి ఉంటాయి. వచ్చిన లాభాన్ని అంతా కూడా అతడే అనుభవిస్తాడు. కాబట్టి వ్యక్తిగతంగా శ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నాలుగవది మార్పుకు అనుకూలం. ఈ సొంత వ్యాపారంలో మరొక ప్రయోజనం ఏమిటంటే, లాభం కానీ ప్రయోజనం కానీ ఏమంటే, సొంత వ్యాపారంలో ఆ వ్యాపారానికి అనుగుణంగా మార్పుల్ని సులభంగా
అమలుపరచవచ్చు. అంటే ఒక ప్రాంతంలో వ్యాపారం లాభదాయకం కాకపోతే వెంటనే ఇంకొక ప్రాంతానికి దాన్ని మార్చవచ్చు. లేదా తాను ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం లాభదాయకం కాకపోతే వెంటనే ఇంకొక వ్యాపారం చేయవచ్చు. ఈ విధంగా దాని యొక్క కార్యకలాపాలు పరిమితంగా ఉంటాయి. దాని యొక్క సులభంగా మార్చుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే తన వ్యాపార పరిధిని కానీ లేదా వ్యాపార స్వభావాన్ని కానీ లేదా వ్యాపారం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం కానీ సులభంగా మార్చుకోవచ్చు. ఈ విధంగా మార్చుకునేటువంటి వీలు ఉంది కాబట్టి ఎవరైనా ఈ సొంత వ్యాపార సంస్థను స్థాపించడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ 5వది వ్యాపార రహస్యాలు. వ్యాపార రహస్యాలు అంటే ఏ వ్యాపార సంస్థకైనా ఆ సంస్థ చిన్నదైనా పెద్దదైనా ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగించేదైనా లేదా వర్తక కార్యకలాపాలు కొనసాగించేదైనా లేదా సేవా కార్యకలాపాలు కొనసాగించేదైనా సరే అది విజయవంతంగా సమర్థవంతంగా కొంతకాలం కొనసాగాలంటే కొన్ని రహస్యాలు అవసరం, కొన్ని కిటుకులు అవసరం, వ్యాపార కిటుకులు అవసరం. అటువంటి వ్యాపార కిటుకుల గురించి రహస్యంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరము ఏ వ్యాపారంలో అయినా ఉంటుంది. అందువల్ల సొంత వ్యాపారంలో ఒకే వ్యక్తి యజమాని, అతడే నిర్వహణాధికారి, అతడే సర్వాధికారి. కాబట్టి ఇతరులతో ఏది కూడా అతడు సంప్రదించిన అవసరం లేదు. కాబట్టి వ్యాపార రహస్యాల్ని ఎవరికీ చెప్పనవసరం, బయటికి పోయేటువంటి అవసరం లేదు. కాబట్టి వ్యాపార రహస్యాలు కాపాడుకొని వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఇది అంటే ఏ వ్యాపారానికైనా వ్యాపార రహస్యాలు అనేవి అవసరం. కాబట్టి ఆ వ్యాపార రహస్యాల్ని కాపాడుకోవడానికి ఈ సొంత వ్యాపారంలోనే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇతరులపై ఆధారపడకుండా తమ స్వయం శక్తితో అతడు వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ తన కుటుంబాన్ని అంటే అతనిపై ఆధారపడినటువంటి కుటుంబాన్ని, తన పిల్లల్ని పోషించుకోవడానికి దీంట్లో ఎక్కువగా అవకాశం ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎవరిపైన ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. స్వయం ఉపాధి, ఎక్కువ మూలధనం అవసరం లేదు. దీనికి ఎక్కువ మూలధనము అవసరం లేదు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సులభంగా స్థాపించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా తనకు నచ్చినటువంటి వ్యాపారాన్ని కొనసాగించేటువంటి వెసులుబాటు ఈ సొంత వ్యాపారంలోనే ఉంటుంది. కాబట్టి అతడు స్వయంగా తన పిల్లల్ని సొంత వ్యాపారం చేసుకోవడానికి ప్రోత్సహించడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు స్థాపించాలంటే ఎక్కువ మూలధనం కావాలి, ఎక్కువ సిబ్బంది కావాలి, ఎక్కువ వారి నైపుణ్యం కలిగినటువంటి సిబ్బంది కావాలి. అవన్నీ కూడా అందరూ వ్యక్తులు చేయలేరు. కాబట్టి ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వారికి ఇది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా సొంత వ్యాపారానికి సంబంధించి బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ ప్రోత్సహించడం జరుగుతుంది. తగినటువంటి అప్పులు ఇచ్చి ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఖాతాదారులతో మైత్రి. అంటే వినియోగదారులతో మైత్రి, స్నేహభావం. అంటే ఇది ఒక పరిమితమైనటువంటి ప్రాంతంలోనే వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అందులో ఖాతాదారులు ప్రత్యక్షంగా అతనికి పరిచయము ఉంటుంది. ఖాతాదారులతో ప్రత్యక్షంగా పరిచయం ఉంటుంది. ఎవరైతే వ్యాపార యజమాని ఉంటాడో అతడే వ్యాపార కార్యకలాపాలు, అతడే సర్వస్వము నిర్వహిస్తుంటాడు. కాబట్టి ఖాతాదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకొని తన వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశము ఉంటుంది. ఆ ఖాతాదారులతో సంప్రదించినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కనుక్కొని
ఇంకా ఏమైనా సొంత వ్యాపారంలో లోపాలు ఉన్నాయా, లేకుంటే ఎటువంటి వస్తువులు అవసరము, ఎటువంటి నాణ్యత కలిగినటువంటి వస్తువులు, ఏ రకమైనటువంటి వస్తువులు అవసరము అనేటువంటి ఖాతాదారులతో సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వారి అభిరుచుల మేరకు, వాళ్ళ అభిప్రాయాల మేరకు వ్యాపారాన్ని కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ వ్యాపారమైనా సరే ఖాతాదారులతో మంచి సంబంధాలు ఉన్నప్పుడే ఆ వ్యాపారం అనేది ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఖాతాదారులు ఉన్నప్పుడే ఏ వ్యాపారమైనా కొంతకాలం కొనసాగుతుంది. ఖాతాదారులు లేకపోతే వ్యాపారం అనేది కొనసాగదు. కాబట్టి ఖాతాదారులతో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి ఈ సొంత వ్యాపారంలో అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత 8వది పిల్లలకు శిక్షణ. అంటే తన కుటుంబ సభ్యులకి సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. అతడే యజమాని, అతడే నిర్వాహకుడు, అన్నీ అతడు సర్వాధికారి. కాబట్టి తన కుటుంబ సభ్యులకు కూడా, తన పిల్లలకు కూడా తగినటువంటి శిక్షణ ఇచ్చి వ్యాపారాన్ని తదనంతరం అతని తర్వాత వ్యాపారం కొనసాగే విధంగా చేయవచ్చు. ఈ విధంగా తగినటువంటి పిల్లలకు శిక్షణ ఇచ్చి వారు ప్రభుత్వ ఉద్యోగాల కోసమో లేకపోతే ఇతర ఉద్యోగాల కోసమో ఆధారపడకుండా అతడే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి దీంట్లో అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత 9వది సామాజిక ప్రయోజనాలు. అంటే సమాజానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయోజనాలు కూడా ఈ సొంత వ్యాపారం వలన కలుగుతాయి. అంటే ఈ సొంత వ్యాపార సంస్థ కూడా, అంటే ఈ సొంత వ్యాపారం అనేది కూడా సమాజంలో ఒక భాగమే. కాబట్టి దీనివలన కొన్ని సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక శక్తి అనేది కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకోకుండా ఈ సొంత వ్యాపారం అనేది అది నిరోధించగలుగుతుంది. కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకోకుండా అది కాపాడుతుంది, నిరోధించగలుగుతుంది. ఎవరైనా సరే వ్యాపారం సులభంగా ప్రారంభించుకొని వ్యాపార కార్యకలాపాలు కొనసాగించవచ్చు. కాబట్టి ఇతరులపై ఆధారపడకుండా, ఇతర సంస్థల్లో పనిచేసే అవసరం లేకోకుండా వాళ్ళు కొంతమంది చేతుల్లోని ఆర్థిక శక్తి కేంద్రీకృతం కాకోకుండా అది సహాయం చేస్తుంది, ఎంతగానో తోడ్పడుతుంది సొంత వ్యాపారం అనేది. ఈ విధంగా ఈ ఆర్థిక శక్తి కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా ఉండటం అనేది దేశానికి, దేశ అభివృద్ధికి, దేశ ప్రయోజనాలకు ఇది అవసరం. కాబట్టి ఈ విధంగా దేశ ఆర్థికాభివృద్ధి కూడా ఈ సొంత వ్యాపార వ్యవస్థలు ఎంతగానో తోడ్పడతాయి. ఈ విధంగా సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాల గురించి చెప్పవచ్చు. అంటే ఇంకొకసారి చెప్తాను చూడండి. సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాలు మరొకసారి వినండి బాగా అందరూ. సులభంగా స్థాపించుట, సత్వర నిర్ణయాలు అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత శ్రద్ధాశక్తులు, మార్పుకు అనుకూలం, వ్యాపార రహస్యాలు, స్వయం ఉపాధి, ఖాతాదారులతో మైత్రి, పిల్లలకు శిక్షణ, సామాజిక ప్రయోజనాలు. ఇవి 9 బాగా గుర్తుపెట్టుకోవాలి. సులభంగా స్థాపించుట, సత్వర నిర్ణయాలు, వ్యక్తిగత శ్రద్ధాశక్తులు, మార్పుకు అనుకూలం, వ్యాపార రహస్యాలు, స్వయం ఉపాధి, ఖాతాదారులతో మైత్రి, పిల్లలకు శిక్షణ, సామాజిక ప్రయోజనాలు. ఈ 9 సొంత వ్యాపారం వలన కలిగేటువంటి లాభాలు లేదా ప్రయోజనాలు. ఇక నష్టాలు. ఏ వ్యవస్థలో అయినా సరే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అదేవిధంగా సొంత వ్యాపారం వలన ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో లాభాలు, ఎన్నో ఉన్నప్పటికీ కూడా, అంటే ఎన్నో లాభాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా దీని వలన కొన్ని లోపాలు,
పరిమితులు, నష్టాలు కూడా, దుష్ప్రయోజనాలు లేకపోలేదు. ఉంటాయి కొన్ని అప్రయోజనాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఏ వ్యవస్థలో అయినా సరే. ఈ సొంత వ్యాపారం వలన నష్టాలు ఏమిటి, లేదా అప్రయోజనాలు ఏమిటి, లేదా దుష్ప్రయోజనాలు ఏమిటి, లేదా పరిమితులు ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఒకటోది వచ్చేసి పరిమిత వనరులు. ప్రధాన లోపం పరిమిత వనరులు. ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ సొంత వ్యాపారంలో వనరులను అంటే మూలధనాన్ని భారీ స్థాయిలో సమకూర్చుకొని భారీ స్థాయిలో వ్యాపారాలు కొనసాగించడానికి అవకాశం అనేది ఉండదు. నేటి ఆధునిక వ్యాపార వ్యవస్థ అనేది ఎంతో భారీ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడం జరుగుతుంది, ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించడం జరుగుతుంది. అటువంటి కార్యకలాపాలని పెద్ద పెద్ద భారీ వ్యాపార సంస్థల్ని స్థాపించి కార్యకలాపాలను కొనసాగించడానికి ఇది అనుకూలం కాదు. ఎందుకంటే ఒకే వ్యక్తి యజమానిగా ఉంటాడు, ఒకే వ్యక్తే మూలధనాన్ని సమకూర్చుకోవాలి. కాబట్టి అతడు ఎక్కువ మూలధనాన్ని సమకూర్చుకోలేడు, అతనికి పరిమితి ఉంటుంది. ఎక్కువ భారీ స్థాయిలో మూలధనాన్ని సమకూర్చుకొని భారీ సంస్థలు నెలకొల్పి వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి అవకాశం లేదు. ఏదో చిన్న చిన్న వ్యాపార సంస్థల్ని అంటే చిన్నగా కిరాణా కొట్లో లేకుంటే ఇంకోటి వ్యాపార కార్యకలాపాలు పరిమితంగా ఉన్నటువంటి వాటికి మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది. కానీ భారీ కార్యకలాపాలు కొనసాగించేటువంటి వాటికి ఇది అంత అనుకూలంగా ఉండదు. ఇది ఒకటి. రెండవది పరిమిత నిర్వహణ సామర్థ్యము. అంటే యజమాని ఒక్కడే, నిర్వాహకుడు ఒక్కడే, అన్ని కార్యకలాపాలు అతడే నిర్వహించాలి. ఒకే వ్యక్తి యజమాని, లాభం వచ్చినా నష్టం వచ్చినా అతడే అనుభవిస్తాడు. కాబట్టి ఆ వ్యక్తికి నిర్వహణ సామర్థ్యం పరిమిత స్థాయిలోనే ఉంటుంది. అంటే ఒకే వ్యక్తిలో వ్యాపార కార్యకలాపాలని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి నిర్వహణ సామర్థ్యం, నైపుణ్యం, చొరవ, వ్యాపార దక్షత ఇవన్నీ కూడా ఒకే వ్యక్తిలో ఉంటాయనుకోవడం అతిశయోక్తి అవుతుంది. అన్నిటిలో కూడా అతడు నైపుణ్యం కలిగి ఉండకపోవచ్చు, ప్రవేశం కలిగి ఉండకపోవచ్చు, మేధావి కాదు, అన్ని విషయాలు అతనికి ఒక్కనికే ఉంటాయని కూడా అది అతిశయోక్తి అవుతుంది. కాబట్టి ఆ వ్యక్తికి నిర్వహణ సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అతడే నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి అతని తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో అవి సరైనటువంటి నిర్ణయాలు కాకపోవడం వల్ల ఆ వ్యాపార సంస్థ, సొంత వ్యాపార సంస్థ నష్టాల పాలై అప్పుల పాలయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంటే ఇతరులతో సంప్రదించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దీంట్లో అవకాశం అనేది లేదు. ఒకే వ్యక్తి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి అతడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఆ సొంత వ్యాపార సంస్థ నష్టాల పాలై అప్పుల పాలవడానికి అవుతుంది, దివాలా కూడా తీయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నెక్స్ట్ మూడోది పరిమిత మనుగడ. దీని యొక్క మనుగడ పరిమితంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పలేము. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే యజమానిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే సొంత వ్యాపారి ఉన్నంత కాలమే ఈ సొంత వ్యాపారం అనేది కొనసాగడం జరుగుతుంది. ఆ వ్యక్తి తదనంతరం ఆ వ్యాపార సంస్థను మూసివేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఆ సొంత వ్యాపారి అనారోగ్యం పాలైనా, లేదా దివాలా తీసినా, లేదా మరణించినా, లేదా వ్యాధిగ్రస్తుడైనా కూడా ఆ సొంత వ్యాపారాన్ని మూసివేయవలసి ఉంటుంది. కాబట్టి దీని యొక్క మనుగడ అనేది పరిమితమైనది, దీర్ఘకాలం కొనసాగదు. వ్యాపార సంస్థ అనేది దీర్ఘకాలము
కొనసాగదు. దీనికి నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి అంటూ ఏమీ లేదు. సొంత వ్యాపారి ఉన్నంత కాలం మాత్రమే సొంత వ్యాపారం అనేది ఉంటుంది. అతడు మరణించినా, దివాలా తీసినా సొంత వ్యాపారం మూసివేస్తారు. ఒకవేళ అతని కుటుంబంలోని మరొక వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించినా కూడా అది కొత్త వ్యాపారమే అవుతుంది, కానీ పాత వ్యాపారము కాదు. అందువల్ల ఇది దీని యొక్క మనుగడ పరిమితమైనది. నాలుగవది అపరిమిత రుణ బాధ్యత. సొంత వ్యాపారంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన లోపాల్లో అపరిమిత రుణ బాధ్యత కూడా ఒకటి. అంటే సొంత వ్యాపారంలో అన్ని సందర్భాలలో కూడా లాభాలు వస్తాయనేటువంటి గ్యారెంటీ లేదు. అసలు వ్యాపారంలో ఏ వ్యాపారంలో అయినా సరే లాభాలు వస్తాయనేటువంటి గ్యారెంటీ లేదు. అంటే భవిష్యత్తులో నష్టాలు కూడా రావచ్చు. అంటే లాభాలు వస్తాయనేటువంటి గ్యారెంటీ ఏమీ లేదు. లాభాలు వస్తాయనేటువంటి గ్యారెంటీ ఉంటే అందరూ కూడా ఈ ఉద్యోగాలు మానేసి, లేకుంటే ఇంకొక పనులు మానేసి అందరూ వ్యాపారమే చేసుకోవచ్చు. కానీ ఎల్లప్పుడూ లాభాలు వస్తాయనేటువంటి గ్యారెంటీ లేదు. నష్టాలు కూడా రావచ్చు. ఆ విధంగా నష్టాలు వచ్చి సొంత వ్యాపారం అనేది నష్టాలు పాలైనట్లయితే, అప్పుల పాలైనట్లయితే, అప్పుడు ఆ అప్పులను తీర్చడానికి సొంత వ్యాపార సంస్థ యొక్క ఆస్తులు సాలకపోతే సొంత వ్యాపారి తన వ్యక్తిగత ఆస్తుల నుంచి కూడా వాటిని తీర్చవలసి ఉంటుంది. అంటే ఇక్కడ సొంత వ్యాపారి వేరు కాదు, వ్యాపారం వేరు కాదు. అంటే యాజమాన్యం వేరు కాదు, వ్యాపార సంస్థ వేరు కాదు. ఇద్దరు ఒకటే కాబట్టి ఆ విధంగా వేరుగా చూపడానికి అవకాశం లేదు. కాబట్టి సొంత వ్యాపారంలో ఏవైనా నష్టాలు సంభవించి అది నష్టాల పాలైనట్లయితే, దివాలా తీసినట్లయితే, ఆ అప్పులను తీర్చడానికి ఆ సొంత వ్యాపారి తన వ్యక్తిగత ఆస్తుల నుంచి కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. తన వ్యక్తిగత ఆస్తులు కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ సొంత వ్యాపారంలో ఆ సొంత వ్యాపారి యొక్క ఆస్తులకు రక్షణ అనేది ఉండదు. ఇది ఒక లోపం. అంటే దీని యొక్క ప్రధాన లక్షణం కూడా అదే కదా. సొంత వ్యాపారం యొక్క రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. పరిమితం కాదు, అపరిమితం. ఎంత దానికి పరిమితి అంటూ లేదు. తన వ్యక్తిగత ఆస్తులు కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఎక్కువ నష్ట భయం. దీంట్లో ఈ సొంత వ్యాపారంలో ఒకే వ్యక్తి యజమాని, ఒకే వ్యక్తి లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించాలి. కాబట్టి దీంట్లో నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అంటే తాను కొన్ని సందర్భాల్లో ఆ సొంత వ్యాపారి తీసుకునేటువంటి నిర్ణయాలు సరైన కాకపోతే నష్టాలు వస్తాయి. కాబట్టి అతడు లాభం వస్తుందో నష్టం వస్తుందో, వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగుతాయో లేదో, సమర్థవంతంగా కొనసాగుతాయో లేదో అని అతనికి అనుమానం ఉంటుంది. నష్టభయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత నష్టం వచ్చినా అతడే భరించాలి. కాబట్టి దీంట్లో నష్టభయం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే వేరే భాగస్వామ్యంలో అయితే లాభాన్ని కానీ నష్టాన్ని కానీ అందరూ పంచుకుంటారు. కంపెనీలో వాటాదారులు అందరికీ పంచబడుతుంది. కానీ ఇక్కడ ఒకే వ్యక్తి భరించాలి. నష్టం వచ్చినట్లయితే ఇతరులకి ఎవరికి పంచడానికి వీల్లేదు. ఇతరులు ఎవరు బాధ్యత వహించరు. కాబట్టి ఒకే వ్యక్తి బాధ్యత వహించాలి. కాబట్టి దీంట్లో నష్టభయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఆరోది శ్రమ విభజన. శ్రమ విభజన అంటే ఏమిటి? పనిని విభజించడం. అంటే సంస్థలో జరుగుతున్నటువంటి వ్యాపార కార్యకలాపాలని, అంటే పనిని కొన్ని విభాగాలుగా విభజించి దాంట్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకు కేటాయించడానికి అవకాశం లేదు. పని విభజన అంటే ఏమి? శ్రమ విభజన అంటే పనిని
కొన్ని వర్గాలుగా, కొన్ని విభాగాలుగా, కొన్ని తరగతులుగా విభజించి ఆ విభజించినటువంటి పనిని ఆయా దాంట్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకు కేటాయించడం. కానీ ఇక్కడ అటువంటి అవకాశం ఉండదు. ఒకే వ్యక్తి ఉంటాడు కాబట్టి, ఆ వ్యక్తే యజమాని కాబట్టి, ఆ వ్యక్తే కాబట్టి ఇతరులకు వాటిని పనిని అప్పగించి సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి శ్రమ విభజనను ప్రవేశపెట్టి పనిని, వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలని సమర్థవంతంగా నిర్వహించడానికి సొంత వ్యాపారంలో అవకాశము లేదు, వీలు పడదు. ఎందుకు? ఒకే వ్యక్తి ఉంటాడు. అతనికి ఆ సొంత వ్యాపారం సంబంధించినటువంటి పనిని ఇతరులకు విభజించడానికి, కేటాయించడానికి అవకాశమే లేదు. కాబట్టి పని విభజన అనేది దీంట్లో సాధ్యం కాదు, శ్రమ విభజన అనేది సాధ్యం కాదు. శ్రమ విభజన వల్ల కలిగేటువంటి ప్రయోజనాల్ని ఈ సొంత వ్యాపార సంస్థలో ఉండవు. ఇది ఒకటి. నెక్స్ట్ 7వది, భారీ తరహా వ్యాపారములకు అనుకూలం కాదు. భారీ తరహా వ్యాపారాలకి ఇది కాదు. అంటే ఒకే వ్యక్తి ఉంటాడు, పరిమిత మూలధనం ఉంటుంది, నిర్వహణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, నిర్వహణ సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత నిర్వహణ సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. అతనికి పని విభజనకు అవకాశం లేదు. కాబట్టి ఈ సొంత వ్యాపారంలో భారీ తరహా వ్యాపారాలను స్థాపించడానికి అనుకూలం కాదు. సొంత వ్యాపారం అంటే భారీ తరహాల్లో ఎక్కువ మూలధనం కావాలి, నిర్వహణ సామర్థ్యం కావాలి, శ్రమ విభజన ప్రవేశపెట్టాలి. ఇవన్నీ కూడా ఈ సొంత వ్యాపారంలో అవకాశం అనేది లేదు. కాబట్టి భారీ స్థాయిలో భారీ స్థాయిలో వ్యాపారాన్ని స్థాపించి విస్తరింపజేయడానికి అవకాశం అనేది ఉండదు. ఏదో ఒక పరిమిత ప్రాంతంలో మాత్రమే. ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది? శిల్పన ఎవరు? కాదు వస్తుంది. ఎవరు? హలో, ఒక్క నిమిషం. ఈ విధంగా నేటి ఆధునిక వ్యవస్థలో భారీ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి, భారీ ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కానీ ఆ మార్పులకు అనుగుణంగా ఈ సొంత వ్యాపారంలో కార్యకలాపాలను భారీ స్థాయిలో కొనసాగించడానికి అవకాశము లేదు. కాబట్టి ఇది భారీ తరహా వ్యాపారాలకి అనుకూలము కాదు. తర్వాత 8వది, పురోగతి అవకాశాలు తక్కువ. అంటే సేమ్ అదే, ఒకే వ్యక్తి ఉంటాడు, అతనికి నిర్వహణ సామర్థ్యం అనేది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అంటే అన్ని విషయాల్లో కూడా అతని నిర్వహణ సామర్థ్యం అనేది ఉండదు, తక్కువగా ఉంటుంది, మూలధనం తక్కువగా ఉంటుంది, కాబట్టి నైపుణ్యం తక్కువగా ఉంటుంది. తర్వాత పరిమిత వనరులు ఉంటాయి, ఒకే వ్యక్తి ఎక్కువ మూలధనం సమకూర్చుకోలేడు. కాబట్టి వ్యాపారాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కానీ, లేదా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కానీ ఈ విధంగా స్థాపించి వ్యాపార కార్యకలాపాలని దేశం నలుమూలలా విస్తరింపజేయడానికి అవకాశం అనేది ఉండదు. ఈ సొంత వ్యాపారంలో ఒకే వ్యక్తి తన స్థాయికి తగ్గట్టుగా ఏదో తక్కువ మూలధనంతో వ్యాపార కార్యకలాపాలు, తక్కువ కార్యకలాపాలు ఉన్నట్లయితే వాటిని సమర్థవంతంగా కొనసాగించుకోగలడు. కానీ ఎక్కువ వ్యాపార కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగించడానికి ఏ వ్యక్తిలో కూడా అంత నైపుణ్యం ఉండదు. కాబట్టి పురోగతి అవకాశాలు, వ్యాపారంని పురోగతి చెందడానికి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఏ ప్రాంతంలో స్థాపించి ఆ ప్రాంతంలోనే కొంతకాలం వ్యాపారం చేసుకుంటూ ఉండవచ్చు. కానీ ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా నష్టాలు ఉన్నాయి. ఇంకొకసారి చూడండి. పరిమిత వనరులు 1, 2 పరిమిత నిర్వహణ సామర్థ్యం, 3 పరిమిత మనుగడ, 4 అపరిమిత రుణ బాధ్యత, 5 ఎక్కువ నష్టభయం, 6 శ్రమ విభజన, 7 భారీ తరహా వ్యాపారములకు అవకాశం లేదు, అనుకూలం కాదు, 8 పురోగతి అవకాశాలు తక్కువ. ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా లాభ నష్టాలు. ఇంకోసారి లాభాలు తీసుకున్నట్లయితే సులభంగా స్థాపించుట, సత్వర నిర్ణయాలు, వ్యక్తిగత శ్రద్ధాశక్తులు, మార్పుకు అనుకూలం, వ్యాపార రహస్యాలు, స్వయం ఉపాధి,
ఖాతాదారులతో మైత్రి, పిల్లలకు శిక్షణ, సామాజిక ప్రయోజనాలు. నష్టాలు వచ్చినట్లయితే పరిమిత వనరులు, పరిమిత నిర్వహణ సామర్థ్యం, పరిమిత మనుగడ, అపరిమిత రుణ బాధ్యత, ఎక్కువ నష్ట భయం, భారీ శ్రమ విభజన అవకాశం లేదు, శ్రమ విభజనకు అవకాశం లేదు, వీలు పడదు. 7 భారీ తరహా వ్యాపారాలకు అనుకూలం కాదు. 8 పురోగతి అవకాశాలు తక్కువ. ఇది సొంత వ్యాపారం యొక్క లాభ నష్టాలు. ఇది కూడా ఇంపార్టెంటే. సరే, నెక్స్ట్ క్లాస్ ఏముంది 4 గంటలకు మీకు? శిల్ప, హలో హలో, రెస్పాండ్ కదమ్మా. ఏమ్మా నందిని, నువ్వు అటెండెన్స్ చేయలేదా? హలో నందిని, నరేష్ రెడ్డి అటెండెన్స్ తీసేవా? రైజ్ హ్యాండ్. సరే సరే, ఈరోజు సొంత వ్యాపారం అయిపోయింది. నెక్స్ట్ నందిని అయిపోయింది. నెక్స్ట్ నాగేష్ రెడ్డి, నాగేష్ రెడ్డి రైజ్ హ్యాండ్. మీకు ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, మీరు ఆన్లైన్ క్లాసులకి చాలా తక్కువగా వస్తున్నారు, రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీకు మరొకసారి చెప్తున్నాను, చాలా స్ట్రిక్ట్గా ఉంది. మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ రావు. మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టినాం కదా అనుకుంటున్నారేమో. హాల్ టికెట్లు ఇవ్వబడవు, మీ మిడ్ మార్క్స్ పంపబడవు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, చెప్పండి ఆన్లైన్ క్లాస్కి రమ్మని చెప్పండి, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఓకేనా? కాలేజ్ ఎప్పుడు ఓపెనింగ్ అవుతుంది? ఇంకా తెలియదమ్మా, ఎప్పుడో ఏమో 1వ తారీఖు భవిష్యత్తు కావచ్చేమో, చూద్దాం. అంతే. ఇప్పుడు మీకు కూడా ఎగ్జామ్స్ పెట్టాలి కదా, అందుకోసం ఏమన్నా స్టార్ట్ అవుతుందేమో ఫస్ట్ నుంచి. ఏమైనా ఈ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది, అన్ని స్టేట్లో కూడా స్టార్ట్ అవుతుందా మీకు. అందులో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ పెట్టాలి కాబట్టి నెక్స్ట్ మంత్ గ్యారంటీ ఎగ్జామినేషన్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కేసులు కూడా తగ్గుతున్నాయి కాబట్టి, కరోనా కేసులు తగ్గుతున్నాయి కాబట్టి స్టార్ట్ చేస్తారు, కాలేజ్ స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. ఎప్పుడు? ఈ నెల ఉన్నాయన్నారు కదా సార్. అప్పుడు అన్నారు, ఇప్పుడు లేదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉండవచ్చు. ఈ మంత్ అప్పుడు వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఇంకా ఏం డిసైడ్ చేయలేదు. నెక్స్ట్ మంత్ అయితే గ్యారెంటీ ఉంటాయి. ఈ మంత్ ఉండాల్సింది. ఈ కొంచెం ఇంకా కరోనా కేసు ఉంది కదా, ప్రాబ్లం. మళ్ళీ కర్ఫ్యూ పొడిగించినారు, ఇవన్నీ ఉన్నాయి కదా కొన్ని కారణాల వల్ల. ఇంకా ఈరోజు 22, ఇంక ఈ నెలలో ఎట్లుంటాయి, నెక్స్ట్ మంత్ ఉండవచ్చు. ఎప్పుడుంటాయి తెలియదు. కాలేజ్ స్టార్ట్ వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఇంకా ఏం డిసైడ్ చేసిన వాళ్ళు ఇంకా తెలియదు. వాళ్ళ నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే తెలుస్తుంది. ఇంకా అంతే కదా. సరేలేండి, ఓకే.